సైబర్ క్రైమ్ వాడు ఉండనుకో వానికి యాక్సెస్ దొరకగానే ఈ ఖాతాలో ఎంత ఉంది ఎంత కొట్టేయచ్చు అని వాళ్ళు లెక్కలు వేసుకుంటాడు. గంజాయి అమ్ముకునేటోడు కాలేజీలో 5,000 మంది పిల్లలు ఉంటే 5,000 మంది ఉంటే 2,000 మందికి అలవాటు చేస్తే ఇంత బిజినెస్ చేయొచ్చు అని వాడు అనుకుంటాడు. బ్లాక్లో టికెట్లు అమ్ముకునేటోడు సినిమా థియేటర్ దగ్గర ఎక్కువ జనాలు కనిపిస్తే ఒక 100 టికెట్లు బ్లాక్లో అమ్ముకుంటే చేయొచ్చు ఈరోజు మంచి బిజినెస్ అని వాడు అనుకుంటాడు. టెండర్లు ఇచ్చి కమిషన్లు కొట్టేస్తాడు, దాని వాల్యూ చేసేసి లెక్క కట్టేసి వాడు కమిషన్లు వెనక్కి లెక్కేస్తాడు. ఏం చెప్పారు చిన్నప్పుడు ఇంట్లో? డాక్టర్ అవ్వాలి లేకపోతే ఇంజనీర్ అవ్వాలి. ఇంకో థర్డ్ ఆప్షన్ ఏంటి? అయితే గీతే లాయరో లేకపోతే ఇంకోటి. అంతేగాని ఇంకా వేరే ఆప్షన్స్ లేవు. యు ఆర్ ఆల్వేస్ టోల్డ్ టు బి అ జాబ్ సీకర్. యు ఆర్ టోల్డ్ టు బి వర్క్, యు ఆర్ టోల్డ్ ఫ్రమ్ వెరీ యంగ్ ఏజ్ నాట్ టు డ్రీమ్ బిగ్. ఎక్కువ ఆలోచించక అడ్డం పడతావు, తక్కువ ఇది చేయాలి, మనం ఎక్కువ రిస్క్ తీసుకోవద్దు, ఎట్టి పరిస్థితుల్లో జాబ్ కొట్టాలి అంతే. ఎవరి కిందనో పని చేయాలి తప్ప మనం 10 మందికి జాబ్లు ఇచ్చేటట్టు ఆలోచన లేదు మనకు. మనం ఎందుకు మన దుకాణం పెట్టద్దు, మనం ఎందుకు మన ఎంటర్ప్రైజ్ పెట్టద్దు, మనం ఎందుకు వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ తయారు చేయొద్దు. ఆ గూగుల్, ఫేస్బుక్, ట్విట్టర్ ఏమైనా బ్రహ్మ పదార్థాలా, రాకెట్ సైన్సా? మనం కనిపెట్టలేమా? ఒక మోహన్ రెడ్డి గారు ఇక్కడ సైంట్ పెట్టి ఆయన 20,000 మందికి ఉద్యోగాలు ఇవ్వగలితే ఇక్కడికెళ్ళి ఇళ్ళకెళ్ళి ఒక 20-30 మంది మోహన్ రెడ్డిలు రాలేరా? డోంట్ జస్ట్ బీ అ జాబ్ సీకర్, బీ అ జాబ్ క్రియేటర్. నేను చేయగలుగుతాను, నేను 10 మందికి ఉద్యోగాలు ఇస్తాను అనుకుంటే కష్టమేం కాదు. టాలెంట్ ఎవడి అబ్బసొత్తు కాదు.